చాలా బాగుంది అసలు. ఎక్సలెంట్. ధనుష్ యాక్టింగ్ కానీ ప్లస్ నాగార్జున యాక్టింగ్ కానీ శేవకమ్ల డైరెక్టర్ ఫుల్ సూపర్ అసలు. ఏం లేదు అసలు, ఎక్సలెంట్ అసలు. మూవీ మాత్రం చాలా బాగుంది, ఎక్సలెంట్, అన్నీ ఎక్సలెంట్. అసలు సినిమా అసలు ఒక్కరు కూడా పిన్ డ్రాప్ సైలెన్స్తో చూశారండి. చాలా అందరు యాక్టింగ్, ధనుష్ రష్మిక ఫుల్ ఇరగదీసిన యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది, చాలా బాగా చేశారు అందరు. అసలు సినిమా అసలు బొమ్మ అదిరింది అనుకోండి. లేదు అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ని కరెక్ట్ చూపించారనమాట. ఏం లేదు అసలు, దీనికి ఏది అసలు అపోజిషన్ రాదు, ఈ డైరెక్షన్ రాదు అనుకుంటున్నాను. చాలా బాగా తీసి కామెడీ కొంచెం కొంచెం ఉంది కానీ సినిమా అంతా ఒక సబ్జెక్ట్ మీద ఉంది, అంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ పట్టే ఉంది. తప్పక్క. అవునవును, ధనుష్ ఎక్సలెంట్ యాక్టింగ్ చెప్తాను. రష్మిక కానీ ధనుష్ కానీ నాగార్జున కానీ అసలు మంచి చేసేసాను. ఇది ఒక చాలా సూపర్ డూపర్ హిట్ అండి. చాలా చాలా బాగా చేశారు. 5. థ్యాంక్ యూ. ఎల్కేజీ సినిమా ఎవరికైనా అర్థమవుతుంది. అవసరం లేదు, ఎల్కేజీ బాగుంది, సూపర్ సినిమా, చూడొచ్చు. అంటే డబ్బు కోసం ఒక మనిషి ఎంత కాడికైనా దిగజారుతాడు అనేది అర్థమైంది. సంపాదించడం ఎలా అనేది నేర్పేలే, డబ్బు కోసం ఒక వ్యక్తి ఎంత కాడికైనా దిగజారుతాడు అనేది చూపించారు సినిమా. బాగుంది. నాగార్జున కంటే మన హీరో కాకపోయినా కానీ నాగార్జున గారి కంటే బాగా చేశాడు మేడం. ఎల్కేజీ సినిమా అంటే ఎవరైనా రావచ్చు కదా, ఎల్కేజీ సినిమా ఎవరికైనా అర్థమవుతుంది. నేనైతే ధర్మంగా చెప్తా, బాగుంది సినిమా. ఐ లవ్ యూ కుబేరా, సూపర్ సినిమా, బాగుంది. 100కు 1000 ఇవ్వచ్చు. నేనైతే జెన్యున్గా చెప్తాను, మీకు తెలుసు కదా. ఎల్కేజీ సినిమా ఎవరికైనా అర్థమవుతుంది. ఏం నచ్చిందంటే పేదవాళ్ళని వేధించొద్దు అనేది, ఒక వ్యక్తిని హెల్ప్ చేయకపోయినా కానీ తనకి ఇది చేయొద్దు అని చెప్పేసి. బినామీ మొత్తం వాడు సంపాదించడం కోసము బ్లాక్ మనీ పేదవాళ్ళ మీద పెట్టి బినామీ ఎట్లా వైట్ చేసుకోవాలనేది కంటెంట్. అదే డిఫరెంట్, అది ఎట్లా సంపాదించాలనేది బాగుంది. మన హీరో కాకపోయినా కానీ నేను వేరే హీరోలను లవ్ చేయను, కానీ ఈ సినిమా తరపుకి వెళ్ళి తన ధనుష్ని లవ్ చేస్తాను. బాగుంది. డిఎస్పీ గారి పాటలు ఎలా ఉన్నాయన్న? డిఎస్పీ గారి పాటలు ఎలా? ఒక పాట బాగుంది, పోయిరా 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 మామా, బాగుంది. పోవచ్చు. ఎల్కేజీ సినిమా ఎవరికైనా అర్థమవుతుంది, బాగుంది. రావాలి కంపల్సరీ, ఎందుకంటే ఎల్కేజీ సినిమా కదా, ఎవరైనా పోయి చూస్తారు, చూడాలి కూడా. అంటే ఒక లైఫ్ అనేది. మూవీ చాలా బాగుంది, శేఖర కమ్ముల డైరెక్షన్ చాలా బాగుంది, అండ్ ధనుష్ చాలా బాగా యాక్ట్ చేశారు. నాగార్జున్ని ఫస్ట్ టైం మన్మధుడిగా అనుకుంటాం కానీ కొంచెం ఏజ్డ్ కనిపించారు, కానీ సెకండ్ హాఫ్లో ఆయన మొత్తం విశ్వరూపం చూపించారు, చాలా బాగుంది. ఏదమ్మా మ్యూజిక్ సాంగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ కూడా బాగుంది. సెకండ్ హాఫ్లో కొంచెం డ్రాగ్ అనిపించింది, క్లోజ్ చేస్తుంటే బాగుంది. మూవీలో అంటే ఇట్స్ మూవీగానే చూడాలి, దాన్ని ఎలా తీశారు, టేకింగ్, డైరెక్షను, అది చాలా బాగుంది. తీసుకొని రావచ్చు, బాగుంది, అందరూ చూడొచ్చు, ప్రాబ్లం. ధనుష్ డామినేట్ చేశారు, బట్ ఫస్ట్ హాఫ్లో తక్కువగా ఉన్న, సెకండ్ హాఫ్లో మాత్రం నాగార్జున బాగా చేశారు. చూడొచ్చు, ఏం ప్రాబ్లం లేదు, హాయిగా మంచిగా ఫ్యామిలీతో చూడొచ్చు, బాగుంది, చాలా బాగుంది. యాక్చువల్గా శేఖర్ కమల్ గారి దగ్గర నుంచి ఇలాంటి మూవీ మనం ఎక్స్పెక్ట్ చేయం, బట్ ఇట్స్ ఎ గుడ్, చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. నాకే కాదు, ప్రతి ఫ్యామిలీ మెంబర్స్ కూడా నచ్చుతుంది, చాలా బాగుంది. ఇదమ్మా కామెడీ అన్నది లేదు, బట్ ఇట్స్ అ వెరీ సీరియస్. మనం ఎక్కువ మలయాళీ మూవీస్ ఇట్లాంటివి చూస్తూ ఉంటాము, సస్పెన్స్ టైపు. మెసేజ్ అంటే ఏం లేదు, బిచ్చగాళ్ళని కూడా మనము యావగించుకోకూడదు, వాళ్ళకి మనము హెల్ప్ చేయాలి. కనీసం డబ్బులు ఉన్న వాళ్ళు, మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్ ఏం చేయలేకపోయినా డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా వాళ్ళకి చేయాలి అన్నది అందులో చూపించారు. అది
సీక్వెల్ తీయడానికంటూ ఏం లేదమ్మా, సీక్వెల్ ఏం తీయవలసిన అవసరం లేదు. ఎలా చేయాలి ఏంటి, ఆ బిచ్చగాళ్ళలో ఒకళ్ళు ఎడ్యుకేట్ అయ్యి వేరే సిటీస్లో ఎలా బిచ్చగాళ్ళు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా వాళ్ళకి సదుపాయాలు కల్పించాలి, ఫుడ్ అది ఇవ్వాలి అన్నదాన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సినిమాలో డ్రాబ్యాక్స్ ఉన్నాయి, గుడ్ ఉంది, బ్యాడ్ ఉంది, బాగా ల్యాగ్ ఉంది, కానీ పర్వాలేదు, సినిమా ఒక్కసారి చూడొచ్చు. సో నాగార్జున ఏజ్ అంతా బయటపడ్డది ఇందులో, ఈ సినిమా యాక్టింగ్లో, సినిమా పెర్ఫార్మెన్స్లో. సో ధనుష్ యాక్టింగ్ ఎక్సలెంట్, సూపర్. థ్యాంక్ యూ. పోయిరా 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 మామా, పోయిరా మామా, ఈ సినిమాకి వచ్చి చూడండి రా మామా. సినిమా చూసి ఫుల్ ఎంజాయ్, అందరు రావచ్చు. ముందే ఇన్ని రోజుల నుంచి మంచి సినిమా లేక కళ్ళు కాయలు కాచినాయి, కానీ శేఖర్ కమ్ముల 2.0 సినిమా తీసిండు. అసలు ఎట్లుందాడు సినిమా, శేఖర్ కమ్ముల ఎట్లా తీసాడు, న్యాచురల్గా మొత్తం రియల్ లొకేషన్ న్యాచురల్గా తీసిండు, ఎక్కడ ఇది లేదు. అసలు నిజం చెప్పాలి, నాగార్జున సార్కి హ్యాట్సప్, ఇట్లాంటి రోల్ చేసి ఆయన ఈ దీనిలో జీవించిండు. ధనుష్ అంటే ధనుష్ కనిపించాడు, దేవ అనిపిస్తాడు దీనిలో. ఏం యాక్టింగ్, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే భిక్షగాని లాగానే ఉన్నాడు. హీరో అంటే ఎట్లు లాస్ట్ కన్నా ఫైట్ చేస్తాడు, ఏదో చేస్తాడు, ఊహిస్తాం, అట్లా లేదు. లాస్ట్ వరకు భిక్షగాని రోల్లోనూ జీవించిండు ఆయన. రష్మి కూడా మొత్తం న్యాచురల్, శేఖర్ కమ్ముల డైరెక్షన్ అట్లా ఉంది, కానీ వేరే లెవెల్. 3 గంటలు మనం అనుకోవడం, కానీ ఎక్కడ కూడా ఒక్క నిమిషం ఇట్లా అనిపించదు. ఆ బీజిఎం కానీ మ్యూజిక్, ఆ బీజిఎం ఇట్లా నడిపిస్తుంది సినిమా, ఏం జరుగుతుంది అనిపిస్తుంది. ఆ సస్పెన్స్ కాదు, థ్రిల్లర్ కాదు, కానీ ఆ మ్యూజిక్లో అట్లా మనం తీసుకెళ్తుంది. ఆడియన్స్ని తీసుకొస్తా సినిమా, ఆడియన్స్ని థియేటర్ తీసుకొస్తా, తీసుకొస్తాయి మామ. చెప్తా అంటున్నా, రా మామ, పోయిరా మామ. 500 కోట్లు అయితే పక్క. తెలంగాణ, ఆంధ్ర 200 కరోడు, అక్కడ తమిళ్లో 200 కరోడు, హిందీలో అయితే 100 కరోడు పెడుతుంది. ఎందుకంటే మొత్తం ముంబైలో జరిగింది. యాక్టర్ మొత్తం A to Z మంచిగా జీవించిండ్రు, మ్యూజిక్ మంచిగా ఉంది. నాగార్జున గురించి చెప్పిన నాగార్జున 5 స్టార్స్ దండ పెట్టాలి. ఇట్లాంటి క్యారెక్టర్ చేసిండు, జీవించిండు. ఆయన యాక్షన్ స్టార్ హీరో లాగా లేడు, ఆయన కనిపించాడు. ఆయన పేరు దీపక్ రోల్ అయితే ఆయన జీవించేసింది. ఎట్లా అనిపిస్తుంది అంటే, మనం ఎంట్రెన్సే హై లెవెల్ ఉంటాయి, వేరే సినిమా స్టార్ ఇట్లా ఏం లేదు. ఎంట్రెన్సే ఒక మంచి న్యాచురల్గా ఉంది. మొత్తం సినిమాతో న్యాచురల్గా నటించడం మంచి అనిపించింది. ఎక్కడ మనకు ఆ స్టార్లు వీళ్ళు యాక్టర్స్ ఎవరు కనిపించారు. సినిమా అంతా స్లోగా మంచి ఉంది, అందరు ఎంజాయ్ వచ్చి చూడొచ్చు, ఫ్యామిలీ మెంబర్ వచ్చి చూడొచ్చు. పాటలు మంచిగా, మ్యూజిక్ మంచిగా ఉన్నాయి, అందరు యాక్టర్లు మంచి చేసి, అందుకే అందరు ఒకటే వచ్చి సినిమా ఎంజాయ్ చేయొచ్చు అన్ని థియేటర్లో. థ్యాంక్ యూ. కుబేరా పోయిరా మామ, ఏంది బ్రో ఆ సినిమా, అసలుకి ఏం అర్థం కావట్లేదు సినిమాని. నాగార్జున గారు తమిళ్ నుంచి, కన్నడ నుంచి ఈ తెలుగు తీసుకొచ్చినందుకు మేము ఎంతో సంతోషపడుతున్నాం తెలుగు వాళ్ళం. ఎందుకంటే ఈ సినిమాని మంచి అద్భుతంగా తీశారు సినిమాని. హీరో గారు కూడా బాగుంది. మీ యాక్టింగ్ ఇది తెలుగు వాళ్ళకి ఎక్కడికో తీసుకుపోలే అంత ఉంది సినిమా. అసలు ఈ యాక్టింగ్ అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. కూర్చున్నంతసేపు కూడా నాకు ఏదో అమ్మ ఎమోషన్ అయితే బాగా అనిపించింది. ఆ ఎమోషన్ని నాగార్జున గారికి మీకే సూట్ అవుతుంది. ఎందుకంటే మీరు ఎప్పుడు చూసినా సరే ఈ సినిమాలని ఇండస్ట్రీ మీద ఎప్పుడు చూసినా సరే ఒక హాంటెడ్, అంటే ఎట్లా రీఛార్జ్ చేయాలి, అంటే ఎట్లా మనం ఏమైనా చేయాలంటే ఎట్లా చేయాలి అనేసి సినిమాని తీసుకుపోతేనే మీకు సూపర్ హిట్ అయిపోతుంది. ఎందుకంటే దాని మీద ధ్యాస పెట్టండి మీరు నాగార్జున గారు, మీ సినిమాలు ఎప్పుడైనా హిట్ అయిపోతాయి. కానీ మీరు మేడం మీరైతే పుష్ప 2లో వచ్చారు కరెక్టే, మళ్ళీ ఈ సినిమాలో వచ్చారు, దీనికి ఎంత తీసుకున్నారో తెలియదు. కానీ సినిమా యాక్టింగ్ ప్రకారంగా అయితే మీకు కొంచెం డిసప్పాయింట్ అయింది. మీకు ఈ సినిమా సూట్ కాలేదు, ఎంతో డిసప్పాయింట్ అయింది. మీకు మన అల్లు అర్జున్ గారితో, ప్రభాస్ గారితో, ఈ రామ్ చరణ్ గారితో మాత్రమే సెట్ అవుతుంది. ఇట్లాంటి దానికి సెట్ కాదు, మీకు అసలుకి సూట్ కాలేదు, క్యారెక్టర్ కాదు, మీకు అసలు మూమెంటే లేదు, అసలు మీరు చేయాలని కూడా మీకు అసలుకి లేదు. ప్రొడ్యూసర్ గారు ఎట్లా తీసుకున్నారేమో నాకు అర్థం కావట్లేదు. కానీ మీకు అసలుకి దీని మీద సినిమా మీద ఇంట్రెస్టే లేదు, చూపించట్లేదు మీరు ఇంట్రెస్ట్. అసలుకి ఏం విధంగా నచ్చలేదంటే ఆయన హీరో గారు ఎంతో కష్టపడ్డారు, ఆమెకు తగ్గ ఈయన తీయాలి, కానీ అసలు సపోర్టింగ్ లేదు సినిమాకి, అసలుకి ఇస్తలేదు, 100% ఇస్తలేదు ఆమె గ్యారంటీ. అర్థం కావట్లేదు. ఐటమ్ అంటే ఆమెకి అసలుకి మూడే లేదు, చేయాలనే మూడే లేదు ఆమెకి. సినిమాలో అక్కడ కట్అవుట్లో అర్థమైపోతుంది మనకి, ఆమె చేసే మూడు లేదు, ఉత్సాహం లేదు. జనాలు కూడా ఏమనిపిస్తుంది అంటే
ఎట్లా చేయాలి హీరోయిన్ అంటే ఇంకా ఫాస్ట్గా ఉండాలి. ఈ కొత్త కొత్త హీరోయిన్లు అందరు దిగుతున్నారు, అమ్మాయిలు దిగుతున్నారు, వాళ్ళని తీసుకోండి, పాత వాళ్ళని తీసుకోకండి. వాళ్ళకి చేసే అవకాశం లేదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళకి మీరు ఇవ్వకండి ఛాన్స్. ప్రొడ్యూసర్ గారు చెప్తున్నా, ధనుష్ గారు మీరు ఎందుకంటే ఈ కొన్ని సంవత్సరాలుగా ఈ సినిమా మీద మీరు ఎంతో ఫోకస్ చేశారని నేను విన్నాను. ఈ సినిమాని సూపర్ హిట్ చేసింది మీరు ఒక్కరే, నాగార్జున గారు కాదు. తెలుగు మూమెంట్లో మాకు తెలుగు వాళ్ళు కాబట్టి మాకు అనిపిస్తుంది, కానీ ఈ సినిమాని సూపర్ హిట్ సూపర్ బ్లాక్ బస్టర్ చేసింది మీరు ఒక్కరే తప్ప ఈ సినిమాని చేసింది ఎవరు లేరు తెలుగు వాళ్ళలో. రీజనరేషన్ ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది ఇదే. అంటే ఇప్పుడు ఈ స్టూడెంట్స్ వాళ్ళకి సెట్ కాదు, ఓన్లీ ఫ్యామిలీస్ వాళ్ళకే సెట్ అవుతుంది. దీంట్లో రొమాంటిక్ ఒక లవ్ అనేది ఏం లేదు, ఇక్కడ ఓన్లీ ఎమోషన్ మాత్రం ఉంది కాబట్టి ఫ్యామిలీస్ మాత్రమే సెట్ అవుతుంది ఈ సినిమా. సక్సెస్ అవుతుంది, అవ్వదని అంటలేను, సక్సెస్ కంపల్సరీ అవుతుంది. ఎందుకంటే భయ కుబేర సినిమా చూశాను భయ, ఇప్పుడే చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూశానన్న భావన అయితే నాకైతే ఉంది. ఒక 500 రూపాయల డబ్బులు పోతే పోయాయి, టికెట్ కొన్నా, నేనే కొన్నా, నా డబ్బులతో 500 పెట్టి టికెట్ కొన్నా, సినిమా చూసా. డబ్బులు పోయినా కూడా నాకైతే మనశ్శాంతిగానే ఉంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి స్టోరీ చూడడం, మంచి మూవీ చూడడం నాకు చాలా ఆనందం ఉంది. కాబట్టి అదే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, పాటలు కానీ, డ్యాన్సులు కానీ, కామెడీ కానీ, అదే పాడిన అందాక గొంతు కాస్త బాగాలేదు, గొంతు బాగాలేదు మేడం, ఒక నిమిషం చేస్తా. కాబట్టి ఈ సినిమాలో డ్యాన్సులు కానీ, కామెడీ కానీ, ఇంకా రొమాన్స్ ఉంది భయ రష్మిక మండనాతో రొమాన్స్ ఉంది లేదన్నాడు ఆడెవడో. ఈ సినిమాలో రొమాన్స్ కానీ వర్కౌట్ అయిందంటే ఈ సినిమాకు 1000 కోట్ల పక్క. ఇంకా చూద్దాం, ఇంకా సాయంత్రంలోగా సినిమా కాస్త ఫ్యామిలీ వాళ్ళకి కరెక్ట్ అయిందంటే మాత్రం 1000 కోట్లు దాటేస్తే 10,000 కోట్లు కూడా వచ్చే ఛాన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఈ సినిమాని ఎవరైనా కానీ బాగాలేదంటే నా కాడ రమ్మను, నేనే వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తాను, నేను 1000 రూపాయలు డబ్బులు ఇస్తాను. కాబట్టి సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. ఇంకా ధనుష్ అయితే చెప్పలేదు, ఇంకా ధనుష్ మొదటి నుంచి ఆయన ఒక పెద్ద 6 ప్యాక్ స్టార్ అయినా. కాబట్టి నాగార్జునకి ఏంటంటే ఈ సినిమాలో 6 ప్యాక్ లేదని చాలామంది అన్నారు. నాగార్జునకి ఆపో కాబట్టి కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా 1000 కోట్లు దాటేస్తే ఇంకా నాగార్జున కానీ, ధనుష్ కానీ, ఇంకా ధనుష్ అయితే చెప్పలేదన్నమాట. తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ, తెలుగు ఏ భాషలో పోయినా పెద్ద స్టార్ అతను. కాబట్టి ఆయనకి సెకండ్ హాఫ్ బాగా నచ్చింది. అండ్ మెయిన్గా ఇందులో ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే నాగార్జున అండ్ రష్మిక అండ్ ధనుష్ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్. సినిమాకి బాగా ప్లస్ అయింది ఏంటంటే ఇంకొకటి డిఎస్పి బీజిఎం అండి. డిఎస్పి బీజిఎం మెగాస్టార్ ఓల్డ్ అయిపోతారు కానీ మన డిఎస్పి అన్న మ్యూజిక్ ఎప్పుడు ఎవర్ గ్రేన్ అండ్ యంగ్ ఎవర్. సెల్యూట్ టు డిఎస్పి అన్న ఫర్ దిస్ ఫంటాబులస్ ఫ్యాబులస్ మెలోడియస్. బాలయ్య బాబు కూడా ఇంప్రెస్ అయిపోతాడు, రష్మి గారు అయితే ఇంకా ఇంప్రెస్ అనే కొత్తవాడు ఇంకా ఎత్తుకుంటారు. థ్యాంక్ యూ, సెల్యూట్ టు డిఎస్పి అన్న. పిపిపి డుమ్ డమ్. మనం ఎప్పుడు అందరితో ఉన్నా కూడా సింగిల్గా ఉన్నట్టే చెప్పాలంటే. అప్పు గురించి చెప్పారు కదా, 100 రూపాయలు ఉన్నాడికి 200 ఉంటుంది అప్పు, 1 కోటి ఉన్నాడికి 2 కోట్లు అన్నారు. సో ఏంటంటే దాని మీనింగ్ ఏంటంటే మీరు ఎవరితో కంపేర్ చేసుకోవద్దు. ఎదుటి వ్యక్తిలో మంచి సంస్కారం ఉంటే గ్రాస్ప్ చేసుకోండి. మీకు ఆయన ఇంకోటి చెప్పారు ఆ లాంగ్వేజ్లోనే, ప్రతిరోజు ఒక మనిషి పుట్టి చనిపోయే వరకు ప్రతిరోజు పొద్దున్న లేచి రాత్రి వరకు 2 భోజనాలు వచ్చాయంటే మనం ఎంత అదృష్టం. అలాగా ఒక భోజనం తిన్నామంటే ఆ రోజు మనం కుబేరుడి కింద లెక్క. అంతేకాని మనం ఇంకోటితో కంపేర్ చేసుకుని ఉన్న అత్యాస పనికిరాదు. మనిషికి ఆశ ఉండాలి, సంస్కారం ఉండాలి. హ్యాట్స్ ఆఫ్ టు ఆయన ఎదిగే కొద్దీ ఒక డైరెక్టర్ కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, ఒక సింగర్ కావచ్చు, ద వే ఈజ్ ఎవాల్వింగ్. ఏంటంటే మనకి ఇప్పుడు తెలియక ఏంటంటే అందరూ ఇప్పుడు గ్రూప్స్ కింద అయిపోయి కొంతమంది తెలుగు వాళ్ళు తమిళ తిట్టడం అలా కాదు. ఏంటంటే ఒక శేఖర్ కమల గారు కానీ, అక్కినేని నాగార్జున గారు కానీ, ధనుష్ గారు కానీ, ఒక వేటూరు సుందరరామూర్తి గారు, వాళ్ళకి ప్రపంచ భాషలందరూ ఒకటే. బాలసుబ్రహ్మణ్యం గారికి ఏంటంటే మనం సంస్కరించుకుందాం, పక్కవాడిని గౌరవిద్దాం, అదే తరహా. అందుకనే ఈ టీము 25 ఇయర్స్, శేఖర్ కమ్ముల గారి 25 ఇయర్స్, ఒక అక్కినేని నాగార్జున గారి దీంతో ప్రాజెక్ట్తో మన ధనుష్ గారు దాంతో కొలాబరేట్ అయ్యి డిఎస్పి మ్యూజిక్. మనం ఎప్పుడో ఇళయరాజా గారి గురించి మాట్లాడుతాం. ఇప్పుడు ఈజ్ ఎ లెజెండ్, ఎవ్రీబడి నోస్. బట్ ఆయన్నే ఏకలవ్య గురుడిగా భావించే మన డిఎస్పి అన్న ఆయన మ్యూజిక్ అదిరిపోయింది కదా. ఈవెన్ మెగాస్టార్లో వాళ్ళు కూడా ఓల్డ్ అయిపోతారు. మన వేటూరు సుందరరామూర్తి గారి పాట ఆయన్ని హెవెన్ నుంచి కూడా అలా చిరుజల్లులో పడుతూ ఉంటుంది. డిఎస్పి మ్యూజిక్ కూడా అంతే, ప్రతిరోజు కొత్తగా పుట్టినట్టు. అందరూ ఫస్ట్ సమాజం అంటారు, గొప్పకి నేననేది ఎక్కువ వాడతారు. డిఎస్పి అన్న
ఫస్ట్ ఎలా ఉన్నారో తర్వాత ఫస్ట్ మామూలుగా ఉంటారు, సక్సెస్ వచ్చే కొద్దీ వాళ్ళ గురువులకి చేతులు కట్టుకుని ఇంకా సంస్కారంతో నేననేది కాకుండా నాన్ననే వాడతారు. ఎందుకంటే అందరూ ఇంటి పేరు వాడతారు సక్సెస్ అయ్యాక. ఇంటి పేరు కాకుండా నాన్న అనే పదం అంటే నాన్న ఏంటంటే అందరికీ రిలేట్ అవుతారు. ప్రతి ఇల్లు బాగుండాలంటే అమ్మ తత్వంతో పాటు నాన్న సంస్కారం, ఇంట్లో డిసిప్లిన్ కానీ హౌ వి బిహేవ్, హౌ వి గో అబౌట్ లైఫ్ ఫ్రమ్ డే టు నైట్. అలాగా హ్యాట్స్ ఆఫ్ టు మన డిఎస్పీ అన్న. ఎందుకంటే ఆయన మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని కూడా ఫాదర్ ఫిగర్ కింద భావించి మన విశాలని సినిమా చెబుతావా సాంగ్ ఉంది కదా, ఇవన్నీ ఏంటంటే ప్రతి పాట విశాల్ సింధూరి గారి పాట ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. మనకి కొడుక పాట పాడారు కదా, దాంట్లో ఆత్రేయ తత్వము మన ఆగనాగండి ప్రెస్టీజియస్ అన్న శేఖర్ కమ్ముల గారు మన తెలుగు భాషను మళ్ళీ మనకు గుర్తు చేసి మనం దారి తప్పకుండా చేసిన కళా తపస్వి విశ్వనాథ్ గారి తర్వాత మన వేటూరు గారి పాటను గుర్తు చేసిన శేఖర్ కమ్ముల గారు. తెలుగు వేటూరు వేరు కాదు. ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. అడిగితే ఈ రోజుల్లో అమ్మాయినా అన్నం పెట్టదంటారు. మీరు నా దగ్గరికి వచ్చి రివ్యూ ఎంత సంస్కారంతో ఉన్నందుకు మీకు కూడా సెల్యూట్ మన శేఖర్ కమ్ముల గారి తాలూకా. ఆల్ ది బెస్ట్. బాగుందండి, బాగుంది, చాలా బాగుంది, చాలా బాగున్నాయి. అదైతే అసలు చెప్పడం అవసరం లేదు. సో చాలా బాగా చూడొచ్చు. సో బాగుంది. కుబేరా మూవీ ఎప్పుడు మనం ధనుష్ సినిమాలు పాత సినిమాలు చూసి తమిళ డైరెక్టర్లను చూసేసి తెలుగులో మన వాళ్ళంతా డబ్బు కోసమే తీస్తారు సినిమాలు, కమర్షియల్ సినిమాలే తీస్తారు అనుకుంటారుగా. తమిళ ఫేవర్ కనపడదు. మన తెలుగు సినిమాల్లో వాళ్ళు పునాదుల నుంచి మొదలు పెడతారు. సినిమా అంటే అంత రాండ్రస్టిక్గా ఉంటాయి అంటారుగా. ఈ సినిమా చూడండి, శేఖర్ కమ్ముల అంటే అసలు మీరు ఒకసారి ఆయన ఊహించేసుకోండి. ఆయన చూసిన సినిమాలు మీరు చూసే ఉంటారు. టోటల్గా తన జోనర్ ఏందో మర్చిపోయిండు, ప్రేక్షకుల్ని ఆ జోనర్ నుంచి అవతల పడేసిండు. ఒక కొత్త జోనర్లో ఎంటర్ అయ్యి నాగార్జున గారిని 4 స్తంభాల్లో ఒక్కడైన తెలుగు ఇండస్ట్రీని తన భుజస్కంధాలపై మోస్తున్న ఒక హీరోని టోటల్గా నువ్వు ఇంతే చెయ్యాలి, నాకు నీ ఎలివేషన్స్ వద్దు, నీ హీరోయిజం వద్దు అని చెప్పేసి ఒక పాత్రలో ఇరికించేసి ఆయనను ఒప్పించి మెప్పించి సినిమాలో నటించబోయాను. రియల్ గ్రేట్. ఇక నాకైతే ధనుష్ కనపడలేదు. ఒక కొత్త హీరో కనపడ్డాడు, కొత్త పాత్ర కనపడ్డది, ఒక కొత్త బిచ్చగాడు కనపడ్డాడు. ఒక బిచ్చగాడి పాత్రలో టోటల్గా సన్నగా ధనుష్ స్టార్టింగ్లో ఇండస్ట్రీకి వచ్చిన స్టార్టింగ్లో ఇట్లా పీలగా నల్లగా బక్కగా ఎలా ఉండేటాడో అటువంటి పాత్రలో ఆయన కనుక రియల్ బిచ్చగాడైతే ఎలా ఉండేవాడో అటువంటి పాత్రలో అద్భుతంగా చేశాడు. రష్మిక పాత్ర ఆఫ్కోర్స్ రష్మిక పాత్ర ఆమె ఉండాలని ఏం లేదు, వేరే వాళ్ళని పెట్టినా పర్వాలేదు. ఎందుకంటే ఒక పుష్ప తర్వాత ఒక యానిమల్ తర్వాత అంత స్టార్ హీరోయిన్ అయ్యండి ఈమెనే పెట్టాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళని పెట్టినా ఆ పాత్ర అద్భుతంగా వచ్చేది. నిజంగా రష్మిక కూడా అంత చిన్న పాత్ర ఒప్పుకొని అద్భుతంగా చేసింది, వండర్ఫుల్ అనిపించేస్తుంది. ఇక పాటల పరంగా చూస్తే ఆల్రెడీ మనం మంచి మంచి పాటలు విన్నాము. పోయిరా మామ అనే పాట కిరాక్ అనిపించేది, డిఎస్పీ మ్యూజిక్ సూపర్గా అనిపించేస్తుంది. ఒకటే మైనస్ సినిమాకి లెంత్ 3+ అవర్స్ ఉండటం ప్లస్ మైనస్ కొద్దిగా, అది కొంచెం ఒక 20 minutes 30 minutes తగ్గించుకుంటే అద్భుతంగా అనిపించేది. వండర్ఫుల్ మూవీ. రాండ్రస్టిక్ సినిమాలు చూడాలనుకుంటే శేఖర్ కమ్ముల గారు కొత్త జోనర్లో ఎంటైర్ అని సినిమాలు చూడండి, అద్భుతంగా ఉంది. ఒక కొత్త బిచ్చగా చూసినట్టే అనిపించింది నాకైతే. వండర్ఫుల్ మూవీ. థ్యాంక్ యూ. చాలా బాగా చేశారు, చాలా బాగున్నాయండి, పాటలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనం ఏ మెసేజ్ నేర్చుకోవచ్చు మేడం? అంటే ఎక్కువ ఆశపడకూడదు, మనం ఎంతలో ఉండాలి అంతలోనే ఉండాలి కదా. మనం ఆశపడకూడదు ఎక్కువ, మనకి ఎంత వచ్చిందో అంతే ఉండాలి, అంతే మనకి. మేడం ధనుష్ గారు ఆ బిచ్చగాడి పాటలో ఎంత బాగా, చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారండి. 5కి 4. అంటే యాక్టింగ్ గురించి చెప్తాను, స్టోరీలు అందంటే స్టోరీ చెప్తాను. మీరు అడగాలి, ఒక్కటి అడిగితే చెప్తాను. బాగాలేదు, ఏమీ లేదు, చెప్పమ్మా, అడగమ్మా. లేదు, మ్యూజిక్ లేదు, అసలు డైరెక్షనే లేదు. నేను నచ్చలేదు అనట్లేదు, మీరు అడిగితే చెప్తానని చెప్పాను. నేను సినిమా చూసా బ్లాంక్లో ఇక్కడికి వచ్చా, అడిగితేనే చెప్తానని చెప్పా. మళ్ళీ నువ్వు మధ్యలో స్కిప్ అవుతున్నావు. యాక్టింగ్ లేదు అందులో, లేదు, స్టోరీ లేదు. వాళ్ళు అడిగారు చెప్తున్నాను నేను, అసలు యాక్టింగే లేదు అక్కడ. అస్సలు నాగార్జున యాక్టింగే లేదు అక్కడ, ఏమీ లేదు. నాకే అర్థం కావట్లేదు, బ్లాంకే వచ్చాను, వీళ్ళు అడుగుతున్నారు. నిజం చెప్తున్నా, పెద్ద మూవీలు అవన్నీ 100లో 1, 2, 3 సీన్ల గురించి మాట్లాడుకుందామంటే మాట్లాడుకుందాం, కానీ అసలు సినిమా నాకు ఎక్కడ కనబడలేదు. అసలు సినిమానే లేదు అక్కడ. నేను సీరియస్గా చెప్తున్నా, బంధించి కూర్చుండబెట్టారు. నేను సినిమా ఎండింగ్ వరకు ఎదురు చూస్తున్నా, ఏదైనా సినిమా ఉంటుందని చెప్పేసి. అక్కడ వరకు లేదు, సినిమా అయిపోయింది, బయటకు వచ్చా. మీరు అంటున్నారు మధ్యలో రావచ్చు కదా అని. నేను సినిమా లవర్ని, మూవీ లవర్ని.
ఒళ్ళంతా కళ్ళు చేసుకొని సినిమా ఎండింగ్ వరకు ఎదురు చూసా. ఇది నిజం, నేనేదో రివ్యూల కోసం చెప్పేవాడిని కాదు. ఫస్ట్ టైం మైక్ ముందుకు వచ్చాను, చివరి వరకు చూసా సినిమా ఎక్కడ ఉందా అని చెప్పేసి. ఎక్కడ సినిమా లేదు. నా గొంతు కూడా కొద్దిగా గమనించాలి. చూసా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, సినిమా నాకు అక్కడ అర్థం కాలేదు. చాలా ట్రై వినండి, చాలా ట్రై చేశా. ఇప్పుడు వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టి తీశారు, కొన్ని వందల మంది కొన్ని నెలల పాటు చేశారు. బాలేదని చెప్పడానికి కూడా మనసు రాదు. ఎందుకంటే మనము 10,000 కోసం నెలతో జీతం పనిచేసే వాళ్ళం. ఒకరి కష్టాన్ని మనం చెప్పకూడదు. కానీ బాధతో చెప్తున్నా, నాకు అక్కడ ఏమీ కనబడలేదు. మెసేజ్ లేదు. అసలు నేను చెప్పిన దాని ప్రకారం రేటింగ్ ఇంకెలా చెప్తా చెప్పండి? అది నీ ఇష్టం. ఇప్పుడు నేను ఎవరిని అడిగి రాలేదు, వచ్చినందుకు బాధపడుతున్నా. మంచి బ్లాక్ బస్టర్ పడిందండి శేఖర్ కమ్ముల గారికి. మంచి బ్లాక్ బస్టర్ హిట్. యాక్టింగ్ పేరు పెట్టే అంత సీన్ నాకు లేదు, కానీ నాగార్జున గారు ధనుష్ గారు ఇద్దరు పోటాపోటీగా చేశారు. సో లెంత్ పరంగా చూసుకుంటే ధనుష్ గారిది ఎక్కువ ఉంది. అవునవునవును. డిఎస్పి గారిది ఒక 2 సాంగ్స్ ఉన్నాయి. సో పోయిరా పోయిరా అన్న సాంగే కొంచెం కలర్ఫుల్గా శేఖర్ మాస్టర్ గారు కంపోజ్ చేశారు. సో ఆయన మీద కొన్ని విమర్శలు వచ్చినా కానీ ఈ సాంగ్తో ఆయన ఎలాంటి వల్గారిటీ లేకుండా జాగ్రత్త పడ్డాడు. మెసేజ్ అని నేను చెప్పను, కానీ ఎంటర్టైనింగ్గా ఉంది సినిమా. సో నాకు టైం లేదు, కానీ టైం ఇంకొకసారి వచ్చి వస్తా. ఎందుకంటే లెంత్గా ఉందన్నారే తప్ప సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడే కుబేరా చూసి వస్తున్నానా, నాకైతే మాత్రం సినిమా బాగా నచ్చింది. ఒక మంచి సినిమా చూసి బయటకు వచ్చిన ఫీల్ అయితే నాకుంది. శేఖర్ కమ్ముల గారి సినిమాల్లో ఒక మ్యాజిక్ ఉంటుంది, ఒక ఫీల్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాం కాబట్టి ఆయన సినిమా వస్తే ఇష్టంగానే వెళ్తాం, అంతే ఇష్టంగా బయటకు వస్తున్నా కూడా. కాకపోతే శేఖర్ కమ్ముల గారికి ఫస్ట్ అప్రిషియేషన్ పాయింట్ ఎక్కడ అంటే, ఒక మంచి లవ్ స్టోరీ, ఒక మంచి లైఫ్ స్టోరీ చూపిస్తారు ఆయన మనకి యూజువల్గా. బట్ ఆయన జానర్కి బయటకు వచ్చి కొత్తగా ఒక సోషల్ ఓరియంటెడ్, ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీతో ఆయన మన ముందుకు వచ్చారు. సో ఐ అప్రిషియేట్ దట్ ఎఫర్ట్స్. అండ్ ఇద్దరు స్టార్ హీరోస్ని, ఇద్దరు పాత్ బ్రేకింగ్ హీరోస్ని ఆయన హ్యాండిల్ చేసిన పద్ధతి చాలా బ్యూటిఫుల్గా ఉండింది. ఆయన స్క్రీన్ ప్లే కూడా అంతే ముచ్చటగా అనిపించింది. ఎక్కడ శేఖర్ కమ్ముల గారి మార్క్ అయితే మిస్ అవ్వలే. ఆ ఫీల్, ఆ మ్యూజిక్, డిఎస్పి గారు యూజువల్గా కమర్షియల్ మూవీస్లో కొట్టినంత భారీగా కొట్టకుండా మూవీకి ఎంత కావాలో అంతనే కొడుతూ, పాటలు కూడా ఎక్కడ సిచ్యువేషన్కి సంబంధం లేకుండా వచ్చేయి అని అనిపించకుండా చాలా నీట్గా కరెక్టివిటీ ఉండేలాగా బీజిఎం సాంగ్స్ అనేవి ఉండడం చాలా ప్లస్ పాయింట్ సినిమాకి. అండ్ నాగార్జున గారు, మీరు టాలీవుడ్కి కింగ్ అని ఎందుకు అంటారో మళ్ళీ ప్రూవ్ అయింది. జనరేషన్కి తగ్గట్టు, ఆడియన్స్కి తగ్గట్టు మీరు కూడా మారి ఈ క్యారెక్టర్ ఒప్పుకోవడం అనేది హ్యాట్స్ ఆఫ్. సో ధనుష్ మళ్ళా ఆయన రోజుకి టాలీవుడ్ ఆడియన్స్కి దగ్గర అయిపోతున్నారు అనడానికి మళ్ళీ ఇదొక వేరే ఎగ్జాంపుల్ కుబేరా. అంత స్టార్డమ్ ఉన్న హీరో, వేరే ఇండస్ట్రీ హీరో, అది కూడా ఆఫ్కోర్స్ పాన్ ఇండియా మూవీ ఇది. బట్ స్టిల్ ఒక చెత్త కుప్పలో తిరుగుతూ, ఒక బిచ్చగాళ్ళలాగా డంపింగ్ యార్డ్లలో ఉంటూ, చెత్త కుప్పలో ఉంటూ చెత్తని మీద వేసుకోవడం అనేది మామూలు విషయం కాదు. డస్ట్బిన్ వాసన వస్తేనే పక్కకు పరిగెడతాం మనం. బట్ ఆయన ఈ క్యారెక్టర్కి 100% న్యాయం కాదు, ప్రాణం పెట్టారు అని చెప్పాలి. ఆయన యాక్టింగ్ మాత్రం అసలు ఎక్కడ న్యాచురాలిటీ అనేది మాత్రం మిస్ అవ్వలేదు. చూస్తున్నంతసేపు ధనుష్ని కాదు, ఒక పిచ్చగాడినే చూస్తాం. నాగార్జున గారి సపోర్టింగ్ రోల్ కూడా అంతే ఈక్వల్గా అంతే బాగుండింది. రష్మి గారి క్యారెక్టర్ ఆర్క్ కూడా బాగుండే. స్క్రీన్ టైం తక్కువ ఉన్నా కూడా ఆవిడ క్యారెక్టర్ లేకపోతే సినిమా అనేది ముందుకెళ్ళదు. అండ్ డిఎస్పి గారి మ్యూజిక్ ఆల్రెడీ చెప్పా, సూదింగ్ అండ్ బ్యూటిఫుల్. ధనుష్ అయినా పెద్ద హీరోస్ కాబట్టి వాళ్ళు ఏమి ఊరికే వాళ్ళ మూవీస్లో ఎట్లయినా బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్, నాకైతే మూవీ చాలా నచ్చింది. అట్లేం లేదు, తను మూవీ త్రూ అవుట్ ఉంటుంది, కానీ సబ్జెక్ట్ మెయిన్ అనమాట. అందులో చిన్నప్పటి నుంచి ఇష్టం, ఇంకా తెలియదు. యాక్చువల్లీ ఇది చాలా గుడ్ మూవీ, మంచి సబ్జెక్టు. కాకపోతే ఇలాంటి మూవీస్ ఎవరు థియేటర్లో చూడరు, అది ప్రాబ్లమ్. మనలోనే ఉంది డిఫెక్ట్. ఏంటి పెద్ద ఫైట్లు ఉండి రొమాంటిక్ సీన్స్ ఉంటేనే చూస్తున్నారు. మంచి సబ్జెక్ట్, అసలుకి వీళ్ళు ఎంజాయ్, బోర్ కొట్టదు మూవీ.
నేనైతే 5కి 5 ఇస్తాను. మేడం ధనుష్ గారి యాక్టింగ్ బాగుందా, నాగార్జున గారిది బాగుందా? ఇద్దరిది బాగుంది, నేను కంపేర్ చేయను. ఇద్దరు చాలా బాగా చేశారు. రోల్ తక్కువ అంటే క్లైమాక్స్ వరకు ఉన్నారు. క్లైమాక్స్ 10-15 మినిట్స్ మాత్రమే లేరు. మూవీ మొత్తం నాగార్జున, తనీష్, రష్మిక కూడా సపోర్టింగ్ రోల్ అనమాట. అందరూ యాక్టింగ్ బాగుంది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ యావరేజ్? డీసెంట్ హిట్ అండి. కుబేరా మూవీ చాలా బాగుంది, డిఫరెంట్ మూవీ. ఎందుకంటే చాలా రోజుల తర్వాత నాగార్జున గారి స్క్రీన్ మీద చూసినందుకు ఫ్యాన్స్ అంతా మేమంతా చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. ఎందుకంటే చాలా రోజులతో ఒక మాస్ యాంగిల్లో మళ్ళీ మా నాగార్జున ఫ్యాన్స్కి ఒక మంచి సినిమా చూసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. ఎందుకంటే మన శేఖర్ కమల గారు అలాంటి సినిమా నాగార్జున గారు పెట్టి తీసిందంటే మామూలు మాట కదా. అది సినిమాలో ఎంత బలం ఉంటే నాగార్జున గారు పెట్టి తీస్తారు సినిమా. అలాంటి సినిమా కుబేరా ఇక్కడ తగ్గలే. నాగార్జున గారు బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇంకోటి చెప్పాలంటే మన నాగార్జున గారు సినిమాలో మన ఒక నువ్వొస్తావని తీసుకోండి, ఒక డమరుకం తీసుకోండి, ఒక రగడ తీసుకొని, ఒక మాస్ యాంగిల్ ఎలా చూస్తామో ఇంట్లో కూడా అంత కుబేరాలో అంతా మనం ఎంజాయ్ చేస్తాం. ఒక నువ్వొస్తావని తీసుకో, ఒక ఎంత బాగా చూపిస్తారు స్క్రీన్ మీద, అంత బాగా చూపించారు. చెప్పాలంటే మన ధనుష్ గారు ఇక్కడ యాక్టింగ్, ధనుష్ గారు రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతుండు. అంటే మన తెలుగు ఆడియన్స్కి ఎలా కావాలో అలా చేసి చూపించింది ధనుష్ గారు. యాక్టింగ్లో తగ్గలేడు. ఇక్కడ విలన్ యాక్టింగ్ తీసుకురా. మేము చెప్పాలి రష్మిక, ఇక్కడ చెప్పాలి రష్మిక మొన్న పుష్ప, అంతకుముందుకు యానిమల్, మళ్ళీ కుబేరా. ఆమె ఏ సినిమాలో ఉన్నా కూడా బ్లాక్ బస్టర్ కొడుతుంది. ఇది 3వ సినిమా హ్యాట్రిక్ అని చెప్పొచ్చు రష్మికకి. కొద్దిసేపు ఉన్న సినిమాలో మంచి యాక్టింగ్ చేసింది రష్మిక గారు, బాగుంది. ఇక్కడ శేఖర్ కమల గారు మాత్రం ఇరగదీసిన అంటే డైరెక్షన్ మాత్రం అసలు చాలా బాగా తీసిన. ఒక మంచి ఒక రాజమౌళిగా తీసిన సినిమా డైరెక్షన్లో అంతా బాగా తీసిండు, ఎక్కడ తగ్గలే. దేవిశ్రీ ప్రసాద్ మాత్రం ఈ సినిమాకి పెద్ద పిల్లర్ అని చెప్పొచ్చు మ్యూజిక్కి. అప్పట్లో దమరుకం ఎంత బాగా ఎంజాయ్ చేసాం మ్యూజిక్, మళ్ళీ ఈ కుబేరాలు అంతా మ్యూజిక్ అంతా ఎంజాయ్ చేస్తాం. నాగార్జున ఎంట్రీ సాంగ్ ఉంటుంది, అది మాత్రం మర్తిపోయిందనా. ప్రతి సినిమాలో ఎంత ఎంజాయ్ చేస్తాం అంత ఎంజాయ్ చేస్తాం. ఆల్ ద బెస్ట్ నాగార్జున గారు. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్. 5కి 4 ఇస్తా. బ్లాక్ బస్టర్, ఆల్ ద బెస్ట్.